ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. నేటి వేకువజాము నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి అమ్మవారి గుడికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 120 సంవత్సరాల కాలం నాటి నుండి అమ్మవారి పండుగ జరుపుతున్నామని, గతంలో మా తాతలు, తర్వాత మా తండ్రులు, ఇప్పుడు కొన్నేళ్లుగా మేము పండుగ జరుపుతున్నామని, ఈ రోజు సాయంత్రం డప్పులు, మేళతాళాలతో, భారీ మందుగుండు సామాగ్రితో, మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవ ఘటాలని ఊరేగిస్తామని అన్నారు ఊడి కళ్యాణ్ చక్రవర్తి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు. భోజనాలు త్వరగా పెట్టించండి, ఎందుకంటే ఎండలో ఉన్నారు పాపం. భోజనాలు పెట్టించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన గ్రామ దేవత మన పైడితల్లి అమ్మవారు, మరి ఎవరైతే భాగ్యం కలిగేసి సర్వరక్షణగా ప్రార్థన చేస్తున్నాం. కమిటీ వారు చూసుకోండి బాబు, అందరూ కూడా అనుసంతర్పణ జరుగుతుంది. అందరూ వచ్చి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అమ్మవారి ప్రసాదం చేయకండి. కమిటీ సభ్యులు అందరూ కూడా జనం నిలబెడతారండి. ఆ పైడితల్లి అమ్మవారు చల్లగా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదం తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరి కోరుతున్నాం. తీయలేదా అలాగే ఒక మనిషి వెళ్ళి 4 మనుషులకు చెప్పండి అమ్మా. ఒక మనిషి వెళ్ళి 4 చెప్పండి, 4 రప్పించండి. అందరూ వచ్చి ఈ యొక్క అనుసంధాన కార్యక్రమం చేయడం చేయండి. ఎలా వచ్చింది సత్యబాబు? ఈరోజు మన పిలిస్తే పలికే తల్లి మరి యొక్క అమ్మవారి స్కూల్ చైర్మన్ గారు పైడితల్లి అమ్మవారు అన్నదాన అలాగే పన్నెండు నిమిత్తమై కూడా 200 రూపాయలు అమ్మవారి నాయుడు గారికి ఒకసారి. అలాగే ఈరోజు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.